న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. ఐపోలవరం మండలం ఐపోలవరం గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద గ్రామంలో వివిధ వార్డుల నుంచి వచ్చిన హిందూ బంధువులు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కలశానికి పూజలు నిర్వహించి అన్ని వార్డులకు అక్షింతలు తీసుకొని గ్రామ ఉత్సవం నిర్వహించి ఇంటింటికి వితరణగా ఇచ్చారు. సమర సహిత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక బొందు కనకారావు బృందంతో ఇంటింటికి వెళ్లి అక్షతలను అందజేసి జనవరి 22వ తారీఖున స్వామివారి పట్టాభిషేకం ముగిసిన తర్వాత అక్షింతలు శిరస్సును ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ముమ్మిడివరం కండకారి వాహన పేరాబత్తుల రామకృష్ణారావు, సానబోయిన రాంబాబు, దేవ్ రాంబాబు, కొర్లపాటి వరప్రసాద్, సమరసత సేవా ఫౌండేషన్ మండల మహిళా సభ కన్వీనర్ గండ్రోతు వరలక్ష్మి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆయన డాక్టర్ గారు శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ శ్రీరామ్. అయ్యా మీకు ఇచ్చినటువంటి అయోధ్య అక్షంతలు వాటిని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకొని 22వ తారీఖు వరకు ప్రతిరోజు 11 సార్లు రామజపం చేయండి. అలాగే రోజు ఆహారత ఇవ్వాలి. 22వ తారీఖున 11 గంటల నుంచి 1 గంట మధ్యలో స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో మాత్రమే స్వామివారికి హారతి ఇచ్చి వాటిని శిరస్సు మీద ధరించాలి. అలాగే ఆ రోజు రాత్రి మరి మీ ఇంట్లో ఒక దీపావళి పండగ వాతావరణం చేసుకోవాలి. మీ ఇంటి దగ్గర లోపల మందిరంలో 2 దీపాలు, బయట గడప కట్టి ఇటు 2 దీపాలు, తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టుకుని 5 దీపాలు తక్కువ కాకుండా వెలిగించి స్వామికి మనం ఆనందదాయకంగా మనం ఆ గ్రామం అంతా కూడా దీపావళి జరుపుకుందాం. స్వామి యొక్క ఆశీస్సులను పొందుదాం. జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం శ్రీ రవి కాలేజ్ నందు మంగళవారం సంతూర్ కంపెనీ వారు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులకు రంగోలీ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తెలుగుదనం పుట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల రంగులతో ముగ్గులను వేశారు. న్యాయ నిర్ణేతల సూచనల మేరకు ప్రతిభ కనబరిచిన పోటీదారులకు గాను సంతూర్ కంపెనీ వారు బహుమతులు కాలేజీ చైర్మన్ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. కంపెనీ ప్రతినిధులు కొల్లి వెంకటేశ్వరరావు, టీవీవి సూర్యనారాయణ, కె ఆనంద్ కుమార్, గోపి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరం ఈ రంగోలీ పోటీ పెట్టడం జరుగుతుంది. సంవత్సరం కూడా వాళ్ళు కాలేజీలో కండక్ట్ చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాన్సలేషన్ ప్రైజ్ల కాడి నుంచి చెప్తున్నాను. ఇచ్చేస్తారా? ఓకే, కంగ్రాట్స్ అమ్మా. నెక్స్ట్ బాక్స్ నెంబర్ రత్నం జీ. ఓకే, కంగ్రాట్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రంపచోడవరం మండలం పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులోని విహారయాత్రకు వచ్చిన నలుగురిలోని ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మృతి చెందారు. ఇరువురు రాజమండ్రికి చెందిన మహమ్మద్ జబీర్ సుబర్జినిగా గుర్తించారు. మృతులు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నట్లుగా వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరుగురు కాదమ్మా, ఐదుగురు లేదా మెట్లే పడుతుంది. దొరికింది బాడీ, ఇప్పుడే దొరికింది అమ్మాయి. ఫైర్ స్టేషన్ రెండు బాబు కొంచెం కిందకే, మీరు ఫోటోలు తీసుకుంటున్నారు. ఎస్సీ గారిని అడగండి అక్కడ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో అంగన్వాడీ వర్కర్లు వినూత్న నిరసన వ్యక్తపరిచారు. జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని కోరుతూ జీవోలను కాపీలను పి గన్నవరం వాణితేయ గోదావరిలో కలిపిన అంగన్వాడీ వర్కర్లు తదితరులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భోగి మంటలు, ప్రభల
ఊరేగింపు, గొబ్బెమ్మలు, హరిదాసు గీతాల్లో, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ వంటలు వండటం, డింకి, కోడి పందాలతో సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు కొనసాగాయి. సాంప్రదాయ దుస్తులతోని ఉత్సాహంగా కేరింతలు కొడుతూ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు తదితరులు. పవిత్రం ప్రజాపతిర్యస్తాగమృతాదు ఆయుష్యమగ్యం భగవంతు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యస్తాగమద్వారాంతరాదృజాన్నికృష్టాంగనీశనే ఈశ్వరీం సర్వభూతానాం నామహోపయేద్రియం మహాగణాధిపతి మహాగణపతి సమర్పయామి నాయకాయ నమః ఓం సుముఖాయ నమః ఓం వినాయకాయ నమః ఓం దేవదేవే నమః ఓం గణాధిపతాయ నమః ఓం రాజేంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం భక్తవృందాయ నమః ఓం స్కందవరదాయ నమః ఓం పెద్దమ్మ పెడతానులేండి.
వదలండి వదలండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరింగ ఫార్మసీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైమరీ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో వివిధ తరగతుల చిన్నారుల ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఆ ప్రాజెక్టులు పనిచేసే తీరును వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ను దోహదం చేస్తాయంటూ నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లు విద్యా సంస్థల డైరెక్టర్లు చిట్టూరు కలికిమూర్తి, జి సాయికృష్ణ, నీలపల్లి సర్పంచు చిట్టూరు నాగమణి ఉపాధ్యాయులు పరిశీలించారు. I am studying in 5th class. Today is science fair. My project is Chandrayaan 3. Chandrayaan 3 is India's third moon mission. It was conducted by ISRO. It was sent into space on 14th July 2023. It was launched from Satish Dhawan Space Center. Thank you. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అభయాంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయి జైలు నుంచి బయటకు రావాలని హనుమాన్కు మొక్కి కోరిక తీర్చడంతోని అభయాంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కును తీర్చుకున్న కేసన్ గురుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త పొత్తూరు రమేష్ వర్మ, స్వామి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాడ్ల పుచ్చిబాబు, టీడీపీ నాయకులు తదితరులు. బాగుంటుంది. కాకినాడ జిల్లా తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంటిపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో పోలేకూరు పంచాయతీ తోటపేట గ్రామంలో సంతూర్ విప్రో కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కంచెర్ల గోపి సహకారంతో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన పోటీదారులకు సంతూర్ కంపెనీ వారు బహుమతులను అందజేశారు. కంపెనీ ప్రతినిధులు
ఏఎస్ఎం కె వెంకటేశ్వరరావు, జేఎస్ఓ టీవీవి సూర్యనారాయణ, కె ఆనంద్ కుమార్, వీరబాబు, సత్యనారాయణ పాల్గొనగా గ్రామస్తులు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, దున్నా సుబ్రహ్మణ్యం, మురళి, ఉడా వెంకటరామకృష్ణ, సాధనాల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన సంతూరు కంపెనీ ఆర్థిక సహకారంతో మన తాళరేవ్ ఈ సంతూరు ఏజెన్సీ కంచెర్ల గోపి గారు సహకారంతో ఈ యొక్క ముగ్గుల పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలామంది ముగ్గుల పోటీల్లో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేశారు. కనుక ఇక్కడ ఈ ముగ్గులు పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా న్యాయ నిర్ణేతలు నిర్ణయించారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కన్సలేషన్ ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రైజు ఇవ్వడం జరుగుతుంది. అందుచేత అందరూ కూడా మాకు సహకరించి ఈ ప్రైజెస్ తీసుకుని వెళ్తారని మేము కోరుచున్నాం. మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి అన్న చెయ్యండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 15వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికుల సమ్మెలో భాగంగా ముమ్మిడివరం మున్సిపల్ కార్యాలయం ఎదుట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ చెవిలో క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెట్టారంటూ క్యాలీఫ్లవర్ చేత పట్టుకుని నిరసన తెలిపిన ఉద్యోగులు కార్మికులు. ఏపీ మున్సిపల్ కార్మికుల ఐక్యత
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.